అర్జున్ వేరే అమ్మాయిని తీసుకొచ్చి నేను తనని లవ్ చేస్తున్నాను డైరెక్ట్ నాకే చెప్పిండు. గుండె లోతుల్లో ఉంది నువ్వేగా. నాకైతే అసలు నా లైఫ్లోకి వెళ్ళి ఎవరు వచ్చినా సరే వెళ్ళిపోతారు. అసలు నాకు అదేంటో అర్థం కాదు. అడిగా అందాల చిన్ని చినుకులని ఆ పిల్ల వస్తే నేను ఇంట్లో ఉండను. నీకెందుకు మధ్యలో నేను నా పిల్ల నాకు నచ్చట్లేదు. ఎందుకు నీకు నచ్చడం? నీకెందుకు నచ్చట్లే? నీకెందుకు నచ్చాలి అసలు? కలుపుకున్నాం. ఈ పిల్ల పేరేంటి? నిధి అర్జున్. నాకు నచ్చట్లేదు అంటే నా దగ్గర అలా మాట్లాడక ఎలా గుంజుతాను వచ్చి. ఇదేంది? నాకు చెప్పాలి. ఇప్పుడు నేను వేరే అబ్బాయి తీసుకుని వస్తే నేను నీకు చెప్పనా? తెచ్చుకో. కాదు బంగారం, నువ్వు ఎందుకు చూడలేదు అసలు? నన్ను లవ్ చేయలేదు కదా, ఎందుకు చూడలేదు? నేను ఏదో మూల యాక్సెప్ట్ చేసిన, అందుకే నేను వద్దనుకుంటున్నా. నాకు నువ్వు నా మూలలు వెనకాల వద్దు పడుతున్నావు. పళ్ళు. నాకు ఆ మూలలు అవసరం లేదనే కదా. నువ్వు వేరే ఇష్టపడ్డా కూడా వదిలేసి వెళ్ళిపోయినా. అప్పుడు ప్రేమించాడట. అది ప్రేమ అంటే కూడా ప్రేమనే కదా. సొల్లు మాటలు మాట్లాడుతున్నాడు. అసలు ఈ అబ్బాయి ప్రేమ అంతా ఫేక్ లవ్ అనుకో. లోపమేదో నిండి ఉందని సంసారమే చేయడానికి రమ్మంటున్నా నేను కూడా. అసలు ముద్దు పెడతావు నా ముంగడ ఇట్లా పెడతావా? పక్కన నుంచోండి, ఫోటో కొట్టరా, ఫోటో కొట్టు. బాగున్నారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బేసిక్లీ తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అర్జున్ వేరే అమ్మాయిని తీసుకొచ్చి నేను తనని లవ్ చేస్తున్నాను డైరెక్ట్ నాకే చెప్పిండు. గుండె లోతుల్లో ఉంది నువ్వేగా. నేను ఇంకా టైం ఇచ్చి చూద్దాం. ఒక అబ్బాయిని వెంటనే యాక్సెప్ట్ చేస్తే మనకి ఎట్లానో ఒకసారి లైఫ్లో దెబ్బతిని మళ్ళీ ఇంకా అలాంటివి నేను తీసుకోలేకపోయినా. సో అందుకే కొంచెం వెయిట్ చేసి చూద్దాం అనుకునే లోపు ఈ అబ్బాయి వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడే ఆ పక్క రూమ్లోనే ఉన్నాడు. అమ్మాయి లేదు. అమ్మాయి అంటే బట్టలు తీసుకొని వస్తుందంటే వాడైతే వాడి బట్టలన్నీ తీసుకొచ్చి ఆ రూమ్లో పెట్టుకొని ఆ రూమ్లో కూర్చున్నాడు. నేను రెంట్ ఇస్తా, హాఫ్ షేర్ ఇస్తా, నీకు ఇబ్బంది ఎందుకు, నేను అమ్మాయితో ఉంటా, ఎట్లా నువ్వు ఇద్దరం బిజినెస్ చేస్తున్నాం కదా, నేను కూడా సపోర్ట్ చేస్తాను నీకు, ఒంటరిగా ఉండకు, అది ఇద్దరు మాటలు మాట్లాడుతున్నాడు. నాకైతే అసలు నా లైఫ్లోకి వెళ్ళి ఎవరు వచ్చినా సరే వెళ్ళిపోతారు. అసలు నాకు అదేంటో అర్థం కాదు. అడిగా అందాల చిన్ని చినుకులనే. ఇన్స్టాగ్రామ్ కూడా నేను అంటే వాడికి నచ్చలేదు, లేకపోతే ఏమో ఎన్ని అకౌంట్ క్రియేట్ చేసినా అవన్నీ పోతున్నాయి. ఇంకా నేను కూడా ఇన్స్టాగ్రామ్ వదిలేద్దాం అనుకున్నా. కొన్ని డేస్ తర్వాత క్రియేట్ చేస్తా, అప్పుడు కూడా ఉంటే ఉంటుంది, లేకపోతే ఇంకా నేను కూడా ఏదో ఒకటి చూసుకుంటాను. పిలిచిన వాడిని ఇప్పుడు పిలిచి మాట్లాడుతా, అసలు ఏంది ఆ పిల్ల రావద్దు అది అని చెప్పి. నాకు అసలు అయితే లేదు. నాకు ఇప్పుడు ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడని 1.5 year నుంచి నాతోనే తిరుగుతున్నాడు, నా వెంటే పడుతున్నాడు. ఇప్పుడు సడన్గా వేరే అమ్మాయి తీసుకొచ్చి నేను ఇప్పుడు లవ్ చేస్తాను, నువ్వేం చేస్తావు అది ఇది అని చెప్పి మాట్లాడాను. నాకు ఎట్లుంటుంది ఇప్పుడు మాట్లాడిస్తా అసలు ఏం చెప్పాలి. అర్జున్ మా తమ్ముడు చూడండి ఎట్లా అనుకున్నాడు. అర్జున్ ఇట్రా. రేపు పొద్దుగాల లైట్ నిద్ర పడుతుందో పట్టదు. ఎందుకు రేపు పిల్ల వస్తుంది. రేపు వాళ్ళ పిల్ల వస్తుందంట గైస్ ఇంటికి. మంచిగా హక్ చేసుకొని పడుకుంటారు. నువ్వు అడిగినా చెప్పిన ఆన్సర్ చూస్తాను. ఆ పిల్ల వస్తే నేను ఇంట్లో ఉండను. నీకెందుకు మధ్యలో? నువ్వెందుకు? నీకెందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నా, సామాన్లు అన్ని తీసుకొచ్చున్నా, ఇవన్నీ తీసుకొని నేను వెళ్ళిపోలేను కదా. ఆల్మోస్ట్ నువ్వు వెళ్ళాను దేనికి ఇద్దరు అలా కలిసి నేను చూడలేను. నువ్వు చూడలేవు, నీకేం అవసరం? నాకే తెలియదు. నీకే తెలియదు. నువ్వు తెలుసుకొని నాకు చెప్పు, నీకు ఆన్సర్ ఇస్తా, లేకపోతే సొల్యూషన్ చేస్తా. నీకేదో నేనే చెప్తా. నాకే తెలుస్తలేదు, అందుకే కదా నువ్వు ఆ పిల్లతో బయట ఉండే అవసరం అయితే నేనే పే చేస్తారంట. నువ్వు లవ్ చేస్తలేవు కదా, చేస్తావు చూడు, ఒప్పుకుంటున్నావు. నేను నా పిల్ల. నాకు నచ్చట్లేదు. ఎందుకు నీకు నచ్చడం? నీకెందుకు నచ్చట్లే? నీకెందుకు నచ్చాలి అసలు?
ఏదో ఒక మూలన నేను కొంచెమన్నా యాక్సెప్ట్ చేసిన. సో అందుకే మీ ఇద్దరు నా కలవగా ఉంటే నాకు నచ్చట్లేదు. యాక్సెప్ట్ చేసినావు. ఏదో ఒక మూల కొంచెం, ఏదో ఒక మూల నాకు వద్దు, నాకు ఉంటే ఫుల్ కావాలి. మూలలు నాకెందుకు నీ లైఫ్? మొత్తం నీ గురించి తెలుసుకోకుండా అలా ఎలా యాక్సెప్ట్ సంవత్సరంన్నర సరే ఆ లోపే నువ్వు సరే. అమ్మాయి తీసుకొచ్చి నా దగ్గర ఇలా మాట్లాడితే నేనేం చేయను? సంవత్సరంన్నర నేను చూస్తున్నా, సరిపోలే ఇంకెంత మూల నేను చూస్తున్నాను. సంవత్సరంన్నర నుంచి చూస్తున్నా, అయినా సరే వేరే అమ్మాయిని తీసుకొని వచ్చినావు. నన్ను సంవత్సరం నుంచి నన్ను చూస్తున్నావు కదా, వెయిట్ చేయొచ్చు కదా. నీ కళ్ళ ముందే తిరుగుతున్నాను కదా. సరే ఏదో ఒక నిమిషం అయినా సత్యలోపు నీకు నేను లవ్ చేస్తానని చెప్పి హోప్ ఇచ్చినావా? కనీసం ఎందుకు ఉండాలి నేను? ఇంకా నీ పక్కనే ఉన్నప్పుడు హోప్ ఎందుకు? నా పక్కనే ఉంటే హోప్ కావాలి. పక్కనే మస్తు మంది ఉంటారు నా పక్కన, సనా ఉంటారు, అందరు ఉంటారు నా పక్కన. ఏమంటా? నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. అసలు నువ్వు పర్సనల్ లైఫ్ ని అంతా ఎందుకు కలుపుతున్నావు? మనం ఒక ప్రొఫెషన్ కోసం కలుపుకున్నాం. ఈ పిల్ల పేరేంటి? నిధి అర్జున్. నాకు నచ్చట్లేదు అంటే నా దగ్గర అలా మాట్లాడక ఎలా గుంజుతాను. ఇదేంటి? నీకు అసలు ఎందుకు నచ్చదు పడు? నాకు అర్థం కాదు. ఎందుకు ఇవన్నీ కాంట్రవర్సీ చేస్తున్నావు ఇప్పుడు? అవన్నీ కాదు, నువ్వు ఉంటానంటే నేను వెళ్ళి సనా దగ్గర ఉంటాను. అర్థం కాదు. ఎందుకు వెళ్తావు? మనం అసలు దేని తీసుకున్నావు ఇల్లు? అవును, నువ్వు నాకు ముందు చెప్పలేదు కదా. అసలు నీకు ఎందుకు చెప్పాలి? నాకు చెప్పాలి. ఇప్పుడు నేను వేరే అబ్బాయి తీసుకుని వస్తే నీకు చెప్పనా? తెచ్చుకో. తెచ్చుకోవాలా? తెచ్చుకో. సరే వాళ్ళు లవ్ చేస్తలేవు కదా, నీ ఇష్టం నీది కదా, నీ జిందగీ కదా. సరే సరే, వేరే అబ్బాయిని తెచ్చుకో అంట. అసలు అయితే నువ్వు నన్ను అసలు లవ్వే చేయలేదు, అంత సొల్లు. సొల్లే ఇక్కడ తెలుసు లవ్ చేసిన. ఇప్పుడు సరే సరే, ఒకప్పుడు నీ ఇష్టంకి రెస్పెక్ట్ చేసి నేను వదిలేసుకున్నా, గుర్తుందా? అప్పుడు లవ్ చేయనట్ట మరి. హలో బేబీ, ఏం చేస్తున్నావే? బేబీ నాకు చిరాకు లేస్తుంది, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, నేను నీ దగ్గర ఉంటా బేబీ. వీడు వేరే అమ్మాయిని తీసుకొని వచ్చి ఉన్నాడు. ఇప్పుడు బిజినెస్ కోసమే కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసా, మణికొండ వదిలేసి వచ్చేసిన. ఆయన ఎన్ని మెమరీస్ ఉన్నాయి, అన్నీ వదిలేసి వచ్చేసా. వీడు వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు నా కళ్ళ ముంగడే ఉంటానంటే నాకు ఎట్లుంటుంది చెప్పు బేబీ? ఆయన ఇష్టం అంటే ఇప్పుడు నేను వేరే అబ్బాయి తీసుకొచ్చి ఉంటే మీకు ఇష్టపడతారా బేబీ? ఇదేమైనా ఇల్లా లేకపోతే సంసారం చేసేది ఏమనుకుంటారు? తెలీదు. బేబీ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేదని వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతే మరి ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్. 1.5 years, సంవత్సరం అయింది. బేబీ ఒకసారి దెబ్బ తిన్న తర్వాత అలా ఎలా నేను జల్దీ ఒక డిసిషన్ ఎలా తీసుకుంటాం బేబీ? నువ్వు డెసిషన్ ఎట్లా తీసుకోలేవు? లైఫ్ లో వస్తావని చెప్పి నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నా. బేబీ వేరే ఇంట్లో ఉండమని, లేదంటే నేనే వెళ్ళిపోతానని చెప్తున్నా. నా వల్ల కాదే ఇలా కూర్చొని చూడడం వాళ్ళిద్దరిని. నాకు కాదు బంగారం, ఎందుకు చూడలేదు అసలు? నన్ను లవ్ చేయలేదు కదా, ఎందుకు చూడలేదు? నేను ఏదో మూల యాక్సెప్ట్ చేసిన, అందుకే నేను వద్దనుకుంటున్నా. నాకు నువ్వు నా మూల వెనకాల వద్దు పడుతున్నావు. పళ్ళు, నాకు ఆ మూలలు అవసరం లేదనే కదా. సరే 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 బేబీ, తీసుకొని వచ్చి ఉండమని చెప్తాలే. ఇంకా వాడి అంత ఆగడం. సరే, ఇప్పుడు వేరే అమ్మాయి ఈ love 1.5 years లో love చేస్తుందని చెప్తే ఈ 1.5 years లో లిమిట్ క్రాస్ చేసినా పోయినా వదిలేకైనా పోయినావు. ఇప్పుడు ఓల్కోడికి ఇప్పుడు ఏమన్నా అమ్మ పేరు రిద్ది. మరి నువ్వు ఛాన్స్ ఇస్తలేవు. నీ లైఫ్ లో నేను యాక్సెప్ట్ చేసిన హోప్ నాకు లేదు. మరి ఇంకెన్ని రోజులు వెయిట్ చేసుకోవడం? నువ్వు త్వరతో రాకపోతే ఇప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? వేరే అబ్బాయిని తెచ్చుకోను వాడు, నాకేం ప్రాబ్లం అని అంటున్నాడు తెలుసా? ఇది నేను కూడా తెచ్చుకోవాలా మరి? అంటే తెచ్చుకోవాలి, నీ ఇష్టం అన్న. మరి ఇప్పుడు చెప్పనీకి వచ్చా? సరే, నువ్వు నన్ను లవ్ చేసినావు, 1.5 years నుంచి లవ్ చేస్తున్నావు కదా. ఇప్పుడు వేరే అబ్బాయిని తెచ్చి నువ్వు ఎలా చూస్తావు? దీనికి ఒక ఎక్స్ప్రెస్ అడుగుతున్నా. నీకు మధ్యలో ఒకసారి వదిలేసి వెళ్ళిపోయినా గుర్తుందా? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయినా? నీ ఇష్టానికి వదిలేసి వెళ్ళిపోయినా. నువ్వు వేరే ఇష్టపడ్డాక కూడా వదిలేసి వెళ్ళిపోయినా. అప్పుడు ప్రేమించారట. అది ప్రేమ అంటే కూడా ప్రేమనే కదా. సొల్లు మాటలు మాట్లాడుతున్నాడు. అసలు ఈ అబ్బాయి ప్రేమ అంతా ఫేక్ లవ్ అనుకో. నలోన లోపమేదో నిండి ఉందని రేపు ఆ పిల్లని పిలిపిస్తా బేబీ, రేపు పిలిపించి మాట్లాడతా. అసలు నాకు నచ్చట్లే, నా కళ్ళ మట్టి నీళ్ళు ఎందుకు పిలిపించి మాట్లాడుతావు పండు. ఇది నాకు మధ్యలో మ్యాటర్. ఆమెతో మాట్లాడతా. ఆమె ఉండాలంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉంటున్నా. నేను ఇంట్లో ఉంటున్నా. నీకు మాకు సంబంధం ఎందుకు? సంబంధం అంటే ఇప్పుడు ఇంటికి నేను వేరే వాళ్ళని తీసుకొచ్చి ఓనర్ గారిని అడుగుతావు లేదా నువ్వు? ఓనర్ గారి పర్మిషన్ తీసుకోలే కదా ఇంట్లో. ఫస్ట్ ఇంట్లో నేను ఉంటున్నా, నన్ను అడగాలి. నువ్వు ఎంత పర్మిషన్ ఎందుకు? సంసారం చేయడానికి రమ్మంటున్నా నేను కూడా. బేబీ చూడే
ఆమె వచ్చి నీ రూమ్ లో ఉండదు పండు, మా రూమ్ లో మేము ఉంటాం. బేబీ నేను చచ్చిపోతానే, నాకు షాక్ లేస్తుంది. ఆ పిల్లని చంపేస్తా నేను. ఆ? ఎందుకు చంపేస్తావు? ఎందుకు చంపేస్తావు? సరే నేను రేపు పొద్దున్నే వస్తాను, నేను ఆ పిల్లని తీసుకొని మాట్లాడదాం బేబీ, లేకపోతే వెళ్ళి కేసు పెడతా వీడి మీద. ఆగో అదే కదా, నాకు హోప్స్ పెట్టాడు. వస్తే నేను మాట మాట ఉంటా, నేను అనాలే. ఏదో నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి హోప్ నాకు ఇష్టం, నేను అనాలి, అది నువ్వు కాదు. సరే బేబీ, సరే బేబీ, నువ్వు కూడా వాడికి సపోర్ట్ చేయి. అప్పుడు కాదు, రియాలిటీ ఇది. ఇప్పుడు ఏడ్ చేయమంటావు చెప్పు. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూస్తూ కూర్చోవాలా? కూర్చో, నీ టైం దాటిపోయింది, ఛాన్స్ దాటిపోయింది, చూస్తూ కూర్చో, లేదా మూవ్ ఆన్ అయిపో. సీపు మారా. సరేలే బేబీ, నీ ఇష్ట ప్రకారం. ఎందుకు చేస్తారు? అంతే తప్ప మూర్ఖత్వం మీదనైతే ఒప్పుకోవు. ఎందుకు మూర్ఖత్వం? మరి ఏంది ఇది? నేను ఇప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమో యాక్సెప్ట్ చేయొచ్చు కదా, నువ్వు వెయిట్ చేయొచ్చు కదా. వేరే అమ్మాయి నాకు ఆ హోప్ ఎట్లా తీసుకోమంటావు? 1.5 years నువ్వు యాక్సెప్ట్ చేయండి, ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన హోప్ ఎట్లా తీసుకోమంటావు? అసలు ముద్దు పెడతావు నా ముంగడ, ఇట్లా పెడతావా? జెలస్ ఫీల్ పక్కన నుంచోండి, ఫోటో కొట్టరా, ఫోటో కొట్టు. బాగున్నారు. ఒకప్పుడు ఇట్లా నీకు పెట్టలేనా? అది ప్రేమనే కదా. అప్పుడు నాకు పెట్టండి, ఇప్పుడు దాన్ని పెట్టు, నెక్స్ట్ ఎవరికైనా పెట్టు. నేను నుంచి మూవ్ ఆన్ అయిపోతా. ఫ్రాడ్ లాంటి నేను లవ్ చేయడమే బొక్క. చేసినావు అయితే? నేను చెప్తున్నా ఏదో మూల ఉంది నాకు. మూలలు ఎవరికి కావాలి? నీ లైఫ్ లో ఆప్షన్ నా వెళ్ళు, ఆప్షన్ గా బ్యాకప్ నా నేను ఏమైనా బ్యాకప్ ఆ మూలల్లో బ్రేకప్ నే కదా నాకు అర్థమైపోయింది. బ్రేకప్ అనుకో, అందరూ తెలుసు నీకు తప్ప ఎంత ప్రేమించాను. అయిన ఇవన్నీ డిస్కషన్ లాగింది. ఇప్పుడు నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నా, నాకు ఏమైనా అవసరం లేదు. సరే అయితే నా రూమ్ లో ఇంకెప్పుడు అడుగు పెట్టాను. నువ్వు రమ్మన్నావు, ఇప్పుడు నేను వచ్చిందా? సరే ఇంకెప్పుడు పెట్టాక నేను పెట్టా, నాకు అవసరం లేదు. సో అది guys, పాపం ఇట్లా పాపం పుణ్యం అన్ని అసలు చూడొద్దు, లేకపోతే ఇట్లా ఉంటారు అనమాట. వేరే అమ్మాయిని తీసుకొచ్చి నాకు అలా మంది ఉంటుండే, నేనంటే వేరే అబ్బాయిని తీసుకున్నా ఫీల్ అవ్వడంట. అది మంచిది కదా, నాకు ఉంటుంది కదా. నా సొల్లా అందరిని వదిలేసి ఉంటారు బతుకుతున్న నా అబ్బాయి వచ్చిండు లైఫ్లోకి, ఉంటాడు అనుకుంటే ఆడ కూడా పోయిండు. ఇది గైస్ లైఫ్. నెక్స్ట్ తనని పిలిపించి మాట్లాడతాం. ఫస్ట్ దాన్ని దెంగుతా ఆగురు, కట్ చేయరా.